హాయ్ అండి. నేను మీ శిల్పారాజ్. ఈరోజైతే సొరకాయతో కోఫ్తా కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను. నా పిల్లల లంచ్ బాక్స్‌లోకి చపాతీ, కోఫ్తా కర్రీ చేద్దామనైతే చేస్తున్నాను. అలాగే మీకు వీడియో గూడా పెట్టినట్టు అవుతుంది, చూపించినట్టు ఉంటుందన్నట్టుగా పెడుతున్నాను. కొంచెం సైడ్‌లో అంతా మెస్సీగా ఉంది. కొంచెం పట్టించుకోకండి. ఏందంటే ఇప్పుడు ఒక సొరకాయ తీసుకున్నాను. తర్వాత సన్నంగా గీసుకున్నాను నేను. తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాంట్లో అయితే ఏస్తున్నాను. అది మొత్తం వాటర్ అంతా పిండేయాలి. లేదంటే మంచిగా ఫ్రై చేయడానికి రాదు, అవి డీప్ ఫ్రై చేయడానికి. అందుకని మొత్తం వాటర్ అయితే పిండేస్తున్నాను నేను. సన్నంది ఉంటుంది కదా గీసెన, దాంతోనైతే గీసుకోవాలి. తర్వాత ఇలా ముద్దలా వచ్చింది మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత దీంట్లోకి కారము మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మళ్ళీ గ్రేవీలో కూడా వేస్తాం కదా. తర్వాత పసుపు, తర్వాత కొంచెం హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం సాల్ట్. తర్వాత కొంచెం కొత్తిమీర. నేను అది బైండింగ్ కోసము హాఫ్ కప్పు శనగపిండి తీసుకుంటున్నాను నేను. ఇలా అయితే కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇలా రౌండ్ రౌండ్గా చేసుకొని దేవుకోవాలి. వెంటనే వేసుకోవాలి, లేదంటే మొత్తం పల్స్ అయిపోతే సాల్ట్ వేస్తాం కదా, అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. నేను నూనె కాగడానికి అని పెట్టినాను. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి వేరే ప్యాన్ తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఒక 3-4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను. తీసుకొని దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను నేను. తీసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకొని. ఇది పేస్ట్ కోసము, మరి ఎక్కువ కూడా ఫ్రై కావద్దు. కొంచెం సైడ్లకు కొంచెం గోల్డెన్ కలర్ మారేంత వరకు ఉంటే చాలంతే. ఇప్పుడు అది చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ అయితే వేసుకున్నాను నేను. ఆ ప్లేస్లో మీరు నెయ్యి అని వేసుకోండి. తర్వాత జీలకర్ర, తర్వాత ఒక బిర్యానీ ఆకు అయితే వేసాను నేను పోప్కి. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇది మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చిది, అదైతే వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై కావాలి. ఆల్రెడీ కొంచెం ఫ్రై అయింది కాబట్టి కొంచెం ఒక 5 నిమిషాలు చేస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు, అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు,
కారం, సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా. సేమ్ మళ్ళీ అందులో ఏమేసామో కలిపేటప్పుడు సొరకాయలోకి మళ్ళీ దీంట్లో కూడా సేమ్ వేయాలి. తర్వాత మనం ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నాను నేను గ్రేవీ కోసము. అదైతే మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం గ్రేవీ కావాలని క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటుంటే కొంచెం టమాటాలు కూడా ఎక్కువ తీసుకోండి మిక్సీ పట్టుకోవడానికి. అప్పుడు గ్రేవీ కొంచెం ఎక్కువ అవుతుంది. మొత్తం దగ్గరకు వచ్చేలాగా పచ్చివాసన పోయేలాగా ఉడకబెట్టుకోవాలి. లేదంటే టేస్ట్ అంత మంచి రాదు. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత 1½ కప్పు వాటర్ పోసుకోవాలి. దీంతో నేను 1½ అయితే పోసుకుంటున్నాను. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి మంచిగా, వాటర్ పోసిన తర్వాత కూడా. తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేయాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది అంతే. అంతకుమించి ఎక్కువ ఉడకబెట్టొద్దు. మళ్ళీ అవి పూరా సాఫ్ట్గా అయిపోతే అంత టేస్ట్ ఉండదు. తర్వాత దించే ముందు కొంచెం కస్తూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. బాయ్.